మనం ఇప్పుడు ఒక అద్భుతమైన ఫామ్ ఆయిల్ అయితే మనం విజిట్ చేసినాం. ఆ అద్భుతమైన ఫామ్ ఆయిల్ ఇప్పుడు చూద్దాం. ప్రతి రైతు కూడా ఆ ఫామ్ ఆయిల్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కొత్తగా వేసే రైతులు మరీ దాన్ని చూసి వాళ్ళు మొక్కలు పెంచుకోవడంలో ఎలా పెంచుకోవాలనే దాని మీద ఆలోచన చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకోసం మీకు ఒక అద్భుతమైన ఫామ్ ఆయిల్ అయితే ఈరోజు మీకు చూపెడతాం. నా పేరు చిలికాని సూరిబాబు, జగ్గారం గ్రామం, దమ్మపేట మండలం, భద్రాచలం, కొత్తగూడెం జిల్లా. ఇప్పుడు ఈ తోట వయసు ఇప్పుడు 8 సంవత్సరాలు. ఇందులో దాదాపుగా నేను మొత్తం 30 ఎకరాలు పామాయిల్ తోట వేసాను. 30 ఎకరాల్లో 150 చెట్లు ఆఫ్ టైప్ ఉన్నాయి. ఇంకొక 100 సరిగ్గా కాపు కాయని చెట్లు. దాదాపుగా మొత్తం నా తోటలో 250 చెట్లు దిగుబడి రాని చెట్లు ఉన్నాయి. దీనివల్ల నా తోటలో సరాసరి దిగుబడి పడిపోయి ఇప్పటికి నేను 5.5 టన్నులు మాత్రమే నేను ఇందులో ఫలసాయం తీయగలిగాను. సంవత్సరానికి ఒక ఎకరానికి 5.5 టన్నులు మాత్రమే వస్తుంది. దిగుబడి చాలా తక్కువగా ఉంది. దీనికి ప్రధానమైన కారణం హాఫ్ టైప్ మొక్కలు, నాణ్యత లేని గింజలతో పెంచిన దిగుబడి రాని మొక్కల వలన ఈ పరిస్థితి వచ్చింది. 94 మొక్కలు కాపు కాయని అని చెప్పి ఆయిల్ ఫెడ్ వారే నిర్ధారణ చేశారు. ఇప్పుడు ఇది 72వ నెంబర్ చెట్టు. ఇది ఇట్లా 94 వరకు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఐడెంటిఫై చేసినవే కాకుండా ఇంకా చాలా మొక్కలు నా తోటలో ఉన్నాయి. ఇంకా కాయదో, అసలు పూర్తిగా కాపు ఉండదో. ఆ చెట్లకి మొత్తం ఈ ఎర్ర రిబ్బన్ దీన్ని కట్టాము. ఇట్లా నా తోటంతా కూడా కాయని చెట్లు మొత్తం ఎర్ర రిబ్బన్ కట్టాను. ఒకసారి ఈ చెట్టుని పరిశీలించండి. చాలా తక్కువగా గెల్ల కనపడుతున్నాయి. అంటే ఇది సంవత్సరానికి వచ్చి ఒక 30 కేజీలు 40 కేజీలు మాత్రమే దిగుబడి ఇస్తుంది. అంతకన్నా ఈ దిగుబడి రాదు. ఈ చెట్టుకి ఎంత దిగుబడి వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఈ పసుపు రిబ్బన్ కట్టాను. టైప్ మొక్కలే. వీటిని సంవత్సరాల క్రితం వీటిని తీసేసి మళ్ళీ మొక్కలు పెట్టాను. ఇది ఆఫ్ టైపే, అది ఆఫ్ టైపే, అవతల కూడా ఆఫ్ టైపే. మొత్తం మీద ఎన్ని మొక్కలు పెట్టారు? మొత్తం మీద నేను ఇప్పుడు పెట్టడానికి 50 మొక్కలు పెట్టాను. మార్చాను. ఇంకా అసలు మొక్కల్ని కంప్లీట్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు మొక్కల్ని తీసి మళ్ళీ కొత్తగా మొక్కలు వేద్దామనంటే ఇప్పుడు మాకున్న ఇంకో భయం ఏంటంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవి ఆఫ్ టైప్ మొక్కలు అయితే అప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? అసలు ఇప్పటికే మాకు అగమ్యగోచరంగా ఉంది. అధికారులు ఎవరో మాకు సరైన సూచనలు లేవు, సలహాలు లేవు. ఏంటి పరిస్థితి అని అంటే వాళ్ళు మీకు మొక్కలు ఇస్తాం వేసుకోండి అని అంటారే తప్ప ఇంతకాలం పెంచిన తర్వాత మాకు జరిగిన నష్టానికి వాళ్ళు మేము ఎలాంటి బాధ్యులం కాదని అంటున్నారు. మళ్ళీ రేపు వీళ్ళు మొక్కలు ఇస్తే ఆ మొక్కలను మేము వేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తే మాకేం సంబంధం లేదంటే ఈ రైతు బాగుపడతాడా? ఇప్పుడు సూరిబాబు గారి ఫీల్డ్ అయితే మనం లోన మొత్తం అయితే చూద్దాము. ఇది ఒక సాగు మొక్క అనమాట. అది పెట్టారు, చూసారా? దానికి గ్రోతింగ్ లేదు, తర్వాత గెలలు కూడా సక్రమంగా లేవు అనమాట. అంటే మనం పెద్ద చెట్లలో పెడితే ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ చూశారు కదా మీరు. ఆఫ్ టైప్ మొక్కలన్నీ ఆయన మొత్తం కూడా కొట్టేసి తర్వాత దాని పక్కన ఒక మొక్క అయితే పెట్టాడు. అది కూడా గ్రోతింగ్ రావట్లేదు అనేది ఆయన అబ్జర్వేషను. సూరిబాబు గారు చేయని ప్రయోగం అంటూ లేదనమాట. మొత్తం ఆయన అబ్జర్వేషను ఏ చెట్టు ఎన్ని కేజీలు ప్రతి సంవత్సరం ఇస్తుందన్నది ఆయన ఒక క్యాలిక్యులేషన్ అయితే చేసుకున్నారు. ఎందుకంటే ఉట్టిగా ఆరోపణ చేయటం కాదు, ఆయన ప్రాక్టికల్గా మొత్తం కూడా ఆయన క్యాలిక్యులేషన్ చేసి మాత్రమే ఆయన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఎవరైనా రైతు కానీ ఎవరైనా కానీ చూడాలంటే ఆ ఫీల్డ్కి వెళ్ళి చూడండి. అక్కడ వాస్తవాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ గెలలు వచ్చినాయి కూడా, మంచి చెట్టు చూడండి, గెలలు కూడా బాగానే వచ్చినాయి. ఆయనకి సరాసరి ఒక ఎకరాకి 5.5 టన్నులు మాత్రమే వచ్చిందనేది వాళ్ళ లెక్కే కాదు, వచ్చింది అంతే. ఆయన దగ్గర మొత్తం కూడా ప్రతిదీ లెక్క అయితే ఉందన్నమాట. చూసారుగా మొత్తం మనం ఆ ఫామ్ ఆయిల్లో ఈ మొండాలే కనిపిస్తాయి ఎక్కువ. వాళ్ళు ఐడెంటిఫై చేసిన 94 కాకుండా మిగతాయి కూడా మొత్తం మొండాలు ఆయనకి కాయని అన్ని తీసేసి ఆయన పక్కన మొక్కేసినాడు. అది కూడా వస్తుంది అనేది లేదు. ఆయన మొత్తం ఫీల్డ్ మార్చాలా ఉంచాలా అనే ఆలోచనలో ఉన్నారు. దాదాపు 8 సంవత్సరాలు దీన్ని పెంచి పోషించిన తర్వాత కూడా ఆయనకి ఫలసాయం రాకపోతేరకే ఆయన చాలా
ఆ, ఇబ్బంది అయితే పడతా ఉన్నారనమాట. ఎందుకంటే దానికి పెట్టుబడి విపరీతమైన పెట్టుబడి అయిపోయింది. దాదాపు 30 ఎకరాల ఫామ్ ఆయిల్. చూసారుగా ఇక్కడ కూడా రెండో నెంబరు చూపెడతా ఉన్నారు. రెండో నెంబర్ ఇట్లా వీళ్ళు తీసేని సూరిబాబు గారు తీసేని కూడా దాదాపుగా వాళ్ళు 94 ఐడెంటిఫై చేశారు. వీళ్ళు తీసినవి దాదాపు 100 మొక్కలు ఉంటాయి. అలా కొట్టేసి సైడ్న మొక్కలు వేసినాయి. అలా ఈ ఫామ్ ఆయిల్ మొత్తము ఒక ఏంటంటే ప్రయోగశాలగా మనకు కనిపిస్తూ ఉంటుంది. లోనకు పోతే దీంట్లో రకరకాల మొక్కలు, రకరకాల వారు ఐడెంటిఫై చేసినవి, వారికి ఎన్ని గెలలు వస్తున్నాయి, ప్రతి చెట్టుకు కూడా ఎన్ని గెలలు వస్తున్నాయి ఇయర్లీ అనేది కూడా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేశారనమాట. ఎందుకంటే ఆ గెలలు తీసినప్పుడు కాటా పెట్టేసి అవి ఎన్ని గెలలు వచ్చినాయి, దానికి సంవత్సరంలో ఎన్ని గెలలు వచ్చినాయి, ఎన్ని కిలోలు అయినాయి, అవి కూడా వాళ్ళు పక్కాగా క్యాలిక్యులేషన్ అయితే సూరిబాబు గారి దగ్గర కంపల్సరీ అయితే మీకు దొరుకుతుంది. ఎవరైనా మీరు అక్కడ ఆ ఫామ్ ఆయిల్ విజిట్ చేసి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. చూసారుగా దానికన్నా 10 చెట్లకి గెలలు లేవు, ఏడో ఒక చెట్టు మీకు గెలలు కనిపిస్తూ ఉన్నాయి. చూసారుగా మొత్తం గెలలు లేనివి. దీనికి చూస్తున్నారు, ఇది మంచి మొక్క కాబట్టి దీనికి కొంచెం గెలలు వచ్చినాయి. చూసారుగా ఇది గెలలు, దీనికి గెలలు ఉన్నాయి. గెలలు రావట్లేదు అనేది లేదు. 10 చెట్లకి ఒక చెట్టుకి గెలలు ఉన్నాయి. ఈ రెడ్ రిబ్బన్ కట్టినాయి అంటే 0, వీటికి ఎలాంటి గెలలు రాని. చూసారుగా మొత్తం ఎలా ఉన్నాయి, ఫీల్డ్ మొత్తం కూడా ఎంత హైట్ ఉన్నాయి, బొత్తలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ గెలలు చూడు గింత గింత గెలలు కనిపిస్తున్నాయి. చూసారుగా మనకి కొన్నిటికి బాగానే ఉన్నాయి, కొన్నిటికి మాత్రం అసలు లేవు. ఇక చూసారుగా ముందు చెట్టు వెనక చెట్టుకి గెలలు ఉన్నాయి. ముందు చెట్టు చూసారు అంత తక్కువనే. చూసారా ఇక్కడ మీకు ఉదాహరణ ఏంటంటే హైట్ ఉన్నది. చూసారా హైట్ ఉన్నాయి ఒక రకము, ఈ పెట్టుకున్నాయి ఒక రకం అనమాట. దీంట్లో 2 రకాలు ఇచ్చారు, కల్తీ మొక్కలు ఇచ్చారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే అన్నీ ఒక రకం మొక్కలు ఏ రైతు కూడా ఇవ్వట్లేదు అనమాట. దానివల్ల ఏంటంటే ఒకటి హైట్ పోతుంది, ఒకటి కొరసగా ఉంటుంది. దానివల్ల కటింగ్ ఎప్పుడు ఇబ్బంది, గెలలు రావట్లేదు, హాఫ్ టైప్ మొక్కలు వస్తూ ఉన్నాయి. ఇలా రకరకాలుగా మనం ఈ ఫామ్ ఆయిల్ అయితే మనం అన్నిటినీ కూడా గుర్తించడానికైతే ఈ రకరకాల మొక్కలు దీంట్లో చూసారుగా ఇది బొత్త కూడా. ఇది చూసారా గెలలు రావట్లేదు అంటానికి మంచి చెట్టు చూడు ఎంత మంచిగా వచ్చింది గెలలు. ఇది చూసారుగా గెలలు. ఇది వచ్చిందంటే వీళ్ళు రకరకాల దొంగ కారణాలు చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇక్కడ వేరే ఏమీ లేదనమాట. ఇక్కడ చూసారుగా ఇది ఎంత మంచిగా వచ్చింది గెలలు. ఇవన్నీ చూసారుగా మొండాలు. ఎక్కడ చూసినా సూరిబాబు గారి తోటలో మాత్రం మొత్తం మీకు మొండాలు, గెలలు రాని మొక్కలు. 10 మొక్కలకి ఒక మొక్కకి గెల కనిపిస్తుంది మీకు. మిగతా 10 మొక్కలు వేస్ట్ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అందుకనే వాళ్ళంతా రిబ్బన్లు కట్టేసి ఇంకా 8వ సంవత్సరం అయినా వాళ్ళు తీసేయలేక ఇంకా రిబ్బన్లు కట్టి అబ్జర్వేషన్లు పెట్టినారు. ఈ సంవత్సరం ఏదో ఒకటి వాళ్ళు డిసైడ్ చేయడానికి అయితే వాళ్ళు ప్లాన్ అయితే సెట్ చేసుకొని ఉన్నారనమాట. ఈ సంవత్సరం అయితే డిసైడ్ కంపల్సరీ చేస్తారు.